దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో హిట్ దేవరా. ఈ చిత్రంపై మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ను ఎలాగైతే చూడాలనుకున్నారో దేవర్లో అలా చూపించేసరికి ఫ్యాన్స్కు మంచి మాస్ మసాలా కిక్ వచ్చింది. RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రమే కాకుండా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గ్లామర్, అనిరుద్ధ్ మ్యూజిక్తో ప్రేక్షకులను మాయ చేసేసింది. లాంగ్ రన్లో దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే బిగ్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్కు వచ్చేసిన దేవరా ఓటీటీలోనూ తన హవాను చాటుకుంది. అయితే ఇప్పుడు ఖండాంతరాలు దాటి దేవరా మరోసారి తన సత్తా చాటుకోనుంది. RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్కు వరల్డ్ వైడ్గా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఇక జపాన్లో అయితే ఒక థియేటర్లో 2 ఏళ్లుగా హౌస్ఫుల్ కలెక్షన్స్తో తన సత్తా చాటుకుందంటే ఈ చిత్ర ప్రభావం అభిమానులపై ఏ రేంజ్లో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని జపాన్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. గతంలో జపాన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ను కలిసినప్పుడు వాళ్లు చూపించిన అభిమానానికి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అంతేకాక ఇండియన్ సినిమాల్లో ఉండే యాక్షన్, ఎలివేషన్, ఎమోషన్, మ్యూజిక్ ఇవన్నీ కూడా జపాన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో మన ఇండియన్ సినిమాలకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. దీంతో ఎన్టీఆర్ కూడా దేవర చిత్రాన్ని రిలీజ్ చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాక అక్కడి ప్రమోషన్స్ కూడా ఇక్కడి నుంచే లైవ్లో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. రీసెంట్గా కల్కి చిత్రం కూడా జపాన్లో విడుదలై తన సత్తా చాటుకుంది. మరి దేవర చిత్రం ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.